టెలికాం రంగంలో మానవ వనరుల కొరత తగ్గించాలనే లక్ష్యంతో టెలికాం సెక్టర్ స్కిల్ కౌన్సిల్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల మంది అభ్యర్థులకు టెలికాం సంబంధిత అభివృద్ధి చెందుతున్న సాంకేతికల్లో శిక్షణ, ఉద్యోగ అవకాశాలను కల్పించాలని యోచిస్తుంది. సాంకేతిక రంగం ముఖ్యంగా 5G ప్రారంభంతో టెలికాం పరిశ్రమలో నిపుణులు, నైపుణ్యం లేని తిరిగి నైపుణ్యం కలిగిన వారికి అధిక డిమాండ్ను కలిగి ఉంది. టెలికాంలో పెరుగుతున్న ఈ డిమాండ్ను మనం చూస్తున్నందున ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు డిజిటల్, కీలక టెలికాం సాంకేతిక నైపుణ్యాలతో సాధికారత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీఎస్ఎస్ సీఈఓ అరవింద్ బాలి తెలిపారు. భారత్లో 3వ అతిపెద్ద పరిశ్రమ అయిన టెలికాం రంగం మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో దాదాపు 6.5% వాటా కలిగి ఉంది. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం 5G చందాదారులలో భారత్ 11% వాటా కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నట్లు బాలి చెప్పారు. టెలికాం రంగంలో నియామకాలను సులభతరం చేయడానికి ఉద్దేశించిన టెక్కో జాబ్స్ వేదికగా 2.5 లక్షల మంది అభ్యర్థులు 2,300 కంపెనీలు నమోదు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.